వెల్కమ్ టు జ్వాలా ఛానల్. ఈరోజు మనం మేడే గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు మేడే అంటే అందరికీ తెలుసు, శ్రమ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేసే దినంగా గుర్తుపెట్టుకుంటాం. మేడే ఒక హాలిడే కాదు, ఇది ఒక కష్టానికి, మన త్యాగానికి, పోరాటానికి గుర్తు అన్న రోజు. అదే రకంగా మేడే 2025 ఒక ఇంపార్టెన్స్ గురించి మనం చర్చించుకుందాం. మేడే అనగానే షికాగో 8 గంటల పోరాటం మనకు గుర్తొస్తుంది. అంటే 8 గంటల పని విధానం అంటే ఏంటి? పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా చేసే పోరాటం అది. పెట్టుబడిదారులకి కావాల్సింది హై దోపిడీ, హై ప్రాఫిట్. కార్మికుల పైన దోపిడీ, వాళ్ళ వర్కింగ్ కండిషన్స్, లివింగ్ కండిషన్స్ దుర్భరం చేయడం. ఈ రెండిటి మధ్యలో ఏదైతే వైరుధ్యం ఉందో ఇదే పోరాటానికి నిదర్శనం. అదే మేడే. ఎప్పుడైతే ఈ దోపిడీ వ్యవస్థ ఉంటుందో మేడే అప్పటి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే ర్యాలీలు, డెమాన్స్ట్రేషన్లు, ఊరేగింపులు, మీటింగ్లు ఇవన్నీ జరుగుతుంటాయి. ఏంటి ఈ సబ్జెక్ట్? మేడే. కార్మికులు కోరేది ఏంటి? శ్రమకు తగ్గిన విలువ ఇవ్వాలి. శ్రమకు తగ్గిన విలువ ఇవ్వాలి. మొత్తం ప్రపంచంలో సంపద సృష్టించేది కార్మిక వర్గం. సంపద వీళ్ళు సృష్టిస్తుంటే ఫలితాలు దక్కేది యజమానికి, పెట్టుబడిదారులకి, కార్పొరేషన్స్కి, మల్టీనేషనల్స్కి. సో కార్మికులు అణచివేయబడుతున్నారు. 8 గంటలు పని చేస్తుంటే వాళ్ళకి ఇచ్చే జీతాలు కేవలం 3 గంటల పనికో, 2 గంటల పనికో, 1 గంట పనికి మాత్రమే ఇస్తున్నారు. అంటే 6 hours, 8 hours, 5 hours ఫ్రీ లేబర్ చేస్తున్నారు వీళ్ళు యజమానికి పర్ డే, ఎవ్రీ డే. ఇది దోపిడీ. తీవ్రమైన అసమానత కూడా కారణం ఇదే. ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ సంవత్సరం జీతం ఒక అన్స్కిల్ వర్కర్కి దక్కాలంటే ఈ అన్స్కిల్ వర్కర్ 800 years పని చేయాలి. ఎంత వ్యత్యాసం అండి! ఇది ఇన్ఈక్వాలిటీ. మన ఇండియాలో బడ్జెట్ కన్నా ముందు ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు. CEO2 ప్రైమ్ మినిస్టర్ ఆయన చెప్పాడు, కార్పొరేట్ ప్రాఫిట్లు గత 15 సంవత్సరాల్లో లేనంత తారాస్థాయికి పెరిగిందని చెప్పాడు. లాస్ట్ 2 yearsలో డబుల్ అయిందని చెప్పాడు. టాప్ 400 కంపెనీస్ వాళ్ళ కార్మికులపై పెట్టే ఖర్చులు 17% ఉంటే 2023లో, 2024లో 13%. అంటే కార్మికుల పైన తగ్గించారు, వాళ్ళ లాభాలు ఇంకా పెంచుకున్నారు. ఫిక్కీ మనకు తెలుసు, అది కార్పొరేట్ల బాడీ, అది పెట్టుబడిదారుల సంఘం. ఆ సంఘం రిపోర్ట్లో క్లియర్గా చెప్పారు, గత 4 సంవత్సరాల్లో లాభాలు, కార్పొరేట్ ప్రాఫిట్ 400% పెరిగిందని. అదే రకంగా వేజెస్, కార్మికుల వేజెస్, ఉద్యోగుల వేజెస్, జీతం ఎంత పెరిగిందంటే 0.8% నుండి 5.4% వరకు పెరిగిందని చెప్పారు. ఇది నిజంగా పెరిగిందా అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, ధరలు ఇవన్నీ 8% ఉంది. అంటే మీకు ఎంత జీతం పెరిగినా ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువనే పెరిగింది. సో నీ నిజ వేతనం తగ్గినట్టు అని మీనింగ్. మినిమం వేజ్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేది మినిమం వేజ్ 178 రూపీస్ నుంచి 410 రూపీస్ వరకు ఉంది. ఎంత దారుణం అండి! 178 రూపీస్లో ఎవరైనా బతకగలుగుతారా? ఈరోజు మనం చూస్తున్నాం, వ్యవసాయ కార్మికులు వాళ్ళ జీతాలు సుమారు 6500, కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళ జీతాలు 10,000 రూపీస్, ఫ్యాక్టరీ వర్కర్స్ యావరేజ్ జీతాలు 12,000. ఇది ప్రభుత్వం చెప్పే స్టాటిస్టిక్స్. ఇదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 7th పే కమిషన్ రిపోర్ట్లో ప్రభుత్వ ఉద్యోగులకి మినిమం వేజ్ 18,000 ఉండాలి అని చెప్పింది. ఎంత క్యాలరీస్ తినాలి, ఎంత రిఫ్రెష్మెంట్, రీక్రియేషన్, వాళ్ళ పిల్లలు, స్కూలు, ఎడ్యుకేషన్, హెల్త్, సినిమాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 18,000 ఉండాలని చెప్పింది. మరి 18,000 ఒక కార్మికుడు మినిమం వేజ్ ఉండాలంటే ఈరోజు అది 26,000 పెరిగిందని ట్రేడ్ యూనియన్స్ అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు అడిగే డిమాండ్ ప్రతి వర్కర్కి, అన్స్కిల్డ్ వర్కర్కి 26,000 మినిమం వేజ్ ఇవ్వాలని. ఇది న్యాయమైన డిమాండ్. ఇప్పుడు మనం చూస్తే మన ఇండియాలో కార్పొరేషన్, ప్రైవేటైజేషన్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో మొత్తం అసంఘటిత రంగం విపరీతంగా పెరిగింది. 95% వర్కింగ్ క్లాస్ ఈరోజు అసంఘటిత రంగంలో ఉంది. అన్ఆర్గనైజ్డ్ వర్కింగ్ క్లాస్. వీళ్ళకి అసలు లేబర్ లాస్ వర్తించవు.
ఎక్కువ మాట్లాడితే జీతం 200 పెంచమంటే ఉద్యోగం నుంచే తీసేస్తారు. సోషల్ సెక్యూరిటీ లేదు, జాబ్ సెక్యూరిటీ కూడా లేదు. నిరుద్యోగం ఈరోజు 8% ఉంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం. యూత్లో నిరుద్యోగం 17% ఉంది. ఇంకా గత 45 ఇయర్స్లో హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉంది. అంటే దీని ఎఫెక్ట్ కార్మిక వర్గం పైన కూడా పడుతుంది. ఎక్కువ మంది నిరుద్యోగులు ఉంటే కార్మికుల ఒక బార్గెనింగ్ శక్తి తగ్గిపోతుంది. నీకెందుకు జీతం పెంచాలి? అక్కడ 5,000 10,000 పని చేయడానికి లక్షల కోట్ల మంది ఉంటే నీకెందుకు జీతం పెంచుతారు? సో ఇది డిప్రెస్ చేస్తుంది, వేజెస్ని డిప్రెస్ చేసే పరిస్థితి ఈరోజు ఎట్లా కనపడుతుంది. ఈరోజు వర్కింగ్ కండిషన్స్ చూస్తే సుమారు సంవత్సరంలో 700 కార్మికులు చనిపోతున్నారు, పని చేస్తూ చనిపోతున్నారు. 7,000 ఇంకా చాలా హండ్రెడ్స్ థౌజండ్స్లో ఇంజ్యూర్ అయిపోతున్నారు. అంటే సరి అయిన సేఫ్ వర్కింగ్ కండిషన్స్ ఏర్పాటు చేయడం విఫలమయ్యారు. ఈరోజు మనం ఇంకో చూస్తే 15% వర్కింగ్ క్లాస్కి మాత్రమే పిఎఫ్, ఈఎస్ఐఓ ఇలాంటి హెల్త్ బెనిఫిట్, కొంత పెన్షన్ స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో అయితే ఎన్పిఎస్ వచ్చింది, తర్వాత యూపీఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఓపీఎస్లో కూడా డీక్లాసిఫై చేసి కేటగిరీ వైజ్ చేస్తున్నారు. అంటే పెన్షనర్స్ని కూడా డివైడ్ చేస్తున్నారు. అసమానత. ఈరోజు ఎడ్యుకేషన్, హెల్త్ మొత్తం కార్పొరేటైజేషన్, ఫీజు విపరీతంగా పెరిగిపోయింది. ఏమైనా హెల్త్ ఆరోగ్యం ప్రాబ్లం వస్తే, అనారోగ్యం వస్తే ట్రీట్మెంట్ ఖర్చులు బాగా పెరిగిపోయింది. జిఎస్టీ, ప్రతి దానిపైన జిఎస్టీ, చాక్ పీస్ నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్ నుంచి అన్నిటిపైన జిఎస్టీ. పెట్రోల్, డీజిల్ అయితే మీరు చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు. ఎల్పిజి ఈ మధ్య 400 రూపాయలు పెరిగింది. అంటే ఇన్ని పెరుగుతుంటే ఇవన్నీ ఒక కార్మికులు, ఉద్యోగుల పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. అంటే వీళ్ళ రియల్ వేజెస్ తగ్గిపోతుంది. వీళ్ళ జీతాలు అంతా ఆ కరస్పాండింగ్లో పెరుగుతున్నాయా, దాని అనుగుణంగా పెరుగుతున్నాయంటే లేదు, క్లియర్గా అందరికి తెలుసు. అంటే వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ జీవన పరిస్థితి దిగజారుతుందని క్లియర్గా కనపడుతుంది. ఈరోజు 40% హౌస్ హోల్డ్ డెట్, 40% ఆఫ్ జీడిపి హౌస్ హోల్డ్ డెట్ అని చెప్తున్నారు. 40% ఆఫ్ హౌస్ హోల్డ్ డెట్ ఈరోజు 40% ఆఫ్ జీడిపి అని చెప్తున్నారు. అంటే అప్పు ఉండటం అనేది తప్పు కాదు, అప్పు చేయడం తప్పు కాదు. అప్పు చేసి నేను ఇంట్లో టీవీ కొన్నాను, కంప్యూటర్ కొన్నాను, ఏదో వస్తువు కొన్నాను, స్కూటర్ కొన్నాను, తప్పు కాదు, నీకు ఆస్తి ఉంది. కానీ ఈరోజు భారతదేశంలో ఒక దరిద్రమైన సిచ్యువేషన్ ఏమంటే, ఈ అప్పు చేసి పప్పుగూడు అని, అంటే తినటానికి ఏదైతే ఎసెన్షియల్ థింగ్స్ కొనటానికి అప్పు చేస్తున్నారు. ఇది చాలా దరిద్రమైన సిచ్యువేషన్. సో మన ముందు ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు 3 లేబర్ కోడ్స్ అని తీసుకొచ్చారు. కార్మిక చట్టాలన్నింటినీ కుదింపజేసే 3 లేబర్ కోడ్గా తీసుకొచ్చారు. పని గంటలని విపరీతంగా పెంచుతున్నారు. అదే రకంగా మీకు యూనియన్ ఫామ్ చేయడంలో రెస్ట్రిక్షన్స్ పెట్టారు, సమ్మె చేయాలంటే రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఈ లేబర్ కోడ్ పైన చర్చ పైన నేను ఇంకొక వీడియో తీసుకొస్తున్నాను, దాంట్లో కొంచెం డీటెయిల్గా వెళ్దాం. 20th మే నుంచి కార్మిక సంఘాలంతా ఒక జనరల్ స్ట్రైక్ అని పిలిపించారు, ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్. కార్మికుల ప్రధానమైన అంశాలపైన ఒక బతుకు తెరువు కోసం. ఏంటి? సంపద సృష్టించేది మనం, కార్మికులు, ఉద్యోగులు. కానీ ఫలితాలు నిరాకరించబడుతున్నారు. దోపిడీ విపరీతంగా పెరుగుతుంది, కార్పొరేట్ లాభాలు విపరీతంగా పెరుగుతుంది. లేబర్ కోడ్ వల్ల ఇంకా దారుణంగా పెరుగుతుంది. కాబట్టి కార్మికుల ముందు ఉన్న సమస్య ఏంటి? యూనిటీ అండ్ స్ట్రగుల్. దీనికన్నా దర్ ఇస్ నో షార్ట్ కట్. కుల మత ఈ ద్వేషాలు, విద్వేషాలు అనేది ఆపాలి. మనమంతా యునైట్ అవ్వాలి. శ్రామిక కులం, పనిచేసే వాళ్ళంతా ఒకటే. మనమందరూ దోపిడీకి గురై అవుతున్నారు. దోపిడీకి గురై వాళ్ళందరూ కలిసి రావాలి, పోరాడాలి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. మేడే జిందాబాద్.